సభ్యులందరూ కూడా చెప్పినట్టు కుటుంబ సభ్యులాగా ఉండి మన జిల్లా అభివృద్ధికి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరి సహాయ సహకారాలతోనే అన్ని రంగాలలో కూడా సిద్దిపేట జిల్లాని టాప్లో ఉంచుకోవడానికి, అంటే తెలంగాణ రాష్ట్రంలో టాప్ లెవెల్లో ఉంచుకోవడానికి ప్రజల సహాయ సహకారాలతోనే, అధికారుల సహాయ సహకారాలతోనే, అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఇప్పుడు మంత్రులు హరీష్ రావు గారి యొక్క చొరవతోనే నిజంగా ఆర్థిక శాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా ఉండి ఎక్కువ నిధులను మన సిద్దిపేటకు తెచ్చుకొని, అంటే మిగతా జిల్లాలకు ఈర్ష కలిగే విధంగా మన సిద్దిపేటను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దానికి గాను జిల్లా ప్రజల పక్షాన మంత్రులు హరీష్ రావు గారికి అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి లేడీ రిజర్వేషన్ అవడం వల్ల గౌరవ అప్పటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలాంటి అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చి సేవ చేసే, అంటే జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. దానికి గాను వారికి మన జిల్లా ప్రజలందరి పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరూ పెద్దలు చెప్తుంటారు ఇంత గెలిచి రచ్చగేవారంటారు. ఇంటి వారి సహాయ సహకారాలు ఉంటేనే మనం బయట ఏదైనా చేయొచ్చు. చాలాసార్లు కూడా అందరితో పాల్పంచుకోవడం జరిగింది. పూర్వం చెప్పేవాడు ఒక పురుషుని యొక్క విజయం వెంట స్త్రీ ఉంటుంది అని. కానీ ఇప్పుడున్న దీనికి గాను మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఒక స్త్రీ యొక్క అభివృద్ధికి, విజయానికి పురుషుల సహాయ సహకారం ఉంటే, పరస్పర సహాయ సహకారాలు ఉంటేనే మనం ముందుకు వెళ్తాం అన్నదానికి నిదర్శనం మా కుటుంబమే. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో, ఆ తర్వాత హరీష్ రావు గారితో ఉంటూ రాజకీయ జీవితంలో నిజంగా తను ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. సర్పంచ్గా కూర్చున్నారంటే తర్వాత లేడీ రిజర్వేషన్స్ వచ్చి దాంట్లో మా కుటుంబానికి నాకు అవకాశం రావడం జరిగింది. మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోనే, ముఖ్యంగా మా వారి యొక్క సహాయ సహకారాలతోనే నేను అంటే జిల్లా అభివృద్ధికి కృషి చేశానని అనుకుంటున్న. సమగ్ర అభివృద్ధికి అంటే అన్ని రంగాలలో కూడా మంత్రి యొక్క చొరవతోని చాలా అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు కూడా మన అవసరాలను బట్టి అది పెరుగుతూ ఉంటుంది కనుక రాబోయే రోజులలో మన ఏ స్థానాలలో ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మన పేద ప్రజల అభివృద్ధికి కానీ, మన ప్రాంత అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన సమిధలాగా మన సిద్దిపేట జిల్లాకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుని ఎల్లవేళలా నిలబెట్టుకోవడానికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా ఇంకా అదే ముందు స్థానాన్ని ఎప్పటిలాగా నిలబెట్టుకోవడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలంటే గత 5 ఏళ్లలో కూడా మీరందరూ అంటే ఒక నిజంగా కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, పై స్థాయి నాయకులు కానీ, మా కింద అంటే మా తర్వాత ఉన్న నాయకులు కూడా కోఆపరేషన్ చేస్తేనే ఈ స్థాయికి రాగలిగాం. కనుక అందరం కూడా సంతోషంగా ఈ 5 సంవత్సరాలు నిజంగా 2 ఏళ్ళు కరోనా నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారు అంటే గెటాన్ అవడానికంటే 2 ఏళ్ళు మనం ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. అలాంటి విపత్తు రాకపోయి ఉంటేనే